ఇదేంటి యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ అనమాట. యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి, మెథడ్ క్యాటగరైజేషన్ ఇండస్ట్రీస్ ఆర్ గూడ్స్ బేస్డ్ ఆన్ దేర్ యూసేజ్ ఇన్ ద ఎకానమీ అనమాట. దిస్ క్లాసిఫికేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనమాట, ఐఐపి. ఈ క్లాసిఫికేషన్ ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో కూడా యూజ్ చేస్తారన్నమాట. కేటగిరీస్ ఇన్ యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఏంటి, ప్రైమరీ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అనమాట. ప్రైమరీ గూడ్స్ అంటే ఏంటి, రా మెటీరియల్స్ యూజ్ టు మేక్ అదర్ గూడ్స్ అనమాట. రా మెటీరియల్ కోల్, క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ అనమాట అదర్ యూజ్ చేసే దానికి ప్రైమరీ గూడ్స్. రా మెటీరియల్ యూజ్ టు మేక్ అదర్ రా మెటీరియల్ అనమాట. ఇక్కడ క్యాపిటల్ గూడ్ అంటే ఏంటి, గూడ్స్ యూజ్ టు ప్రొడ్యూస్ అదర్ గూడ్స్ అనమాట, లైక్ మెషినరీ ఇవన్నీ వస్తాయి అనమాట, మెషినరీ, టూల్స్, ఎక్విప్మెంట్. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే గూడ్స్ యూజ్ టు యాజ్ ఏ ఇన్పుట్ అనమాట, లైక్ షుగర్ ఇలాంటివి కానీ, స్టీల్, సిమెంట్, ఆటో పార్ట్స్ ఇవన్నీ అనమాట. అందులో యూజ్ చేసే నట్టు, బోల్ట్ ఇవన్నీ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ గూడ్స్ అంటే సిమెంట్ ఇవి అనమాట. గూడ్స్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అనమాట. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే లాంగ్ లాస్టింగ్గా ఉండేవి, కార్స్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, టీవీస్ కానీ అలాంటివి. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అంటే ఏంటి, మనం తినేసే ఫుడ్ ఐటమ్స్, సోపు, మెడిసిన్ అలాంటివి. హెల్ప్స్ మెజర్ ఇండస్ట్రియల్ పెర్ఫార్మెన్స్ కానీ, పాలసీ ఫార్ములేషన్ కానీ ఇవన్నిటికీ హెల్ప్ చేస్తుంది అనమాట. యూజ్ బేస్డ్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్ అనమాట. ఆల్ దోస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫర్ ఫర్దర్ ప్రొడక్షన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ సేల్ ఇన్ ద మార్కెట్ విచ్ గెట్ కంప్లీట్లీ యూజ్డ్ అప్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఆర్ కాల్డ్ ఇంటర్మీడియట్ గూడ్స్ అనమాట. ఏదైతే మధ్యలో కంప్లీట్గా యూజ్ అయిపోతుంది దాన్ని ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే. వాల్యూ యాడెడ్ అంటే ఏంటి, ఫైనల్ అవుట్పుట్ మైనస్ ఇది తీసేస్తాం అనమాట ఇంటర్మీడియట్ గూడ్స్, దాన్ని వాల్యూ అవుట్పుట్ అంటారు. వాల్యూ యాడెడ్ బై అ ఫర్మ్ రిప్రజెంట్ ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ద ఫర్మ్ and therefore sum of value added by all the firms domestic territory represent the domestic product అనమాట. The value intermediate goods is not included while calculating the value of domestic product to avoid the problem of double counting అనమాట. ఇదే ఇంటర్మీడియట్ కోడ్స్ యాడ్ చేయాలన్నమాట. సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ ఎస్ఎన్ఏ ఇది 1953 అనమాట. లాస్ట్ మీటింగ్ వచ్చి 2008లో అనమాట. ఇట్ సెట్స్ రూల్స్ అనమాట. ఎస్ఎన్ఏ ఏం చేస్తుంది అసలు, ఎస్ఎన్ఏ ఏం చేస్తుంది అనమాట అంటే ఎస్ఎన్ఏ సిస్టమ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ నేషనల్ అకౌంట్స్ సిస్టమ్, నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అనమాట. ఇదేంటి సిస్టమ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ ఈజ్ ఎ ఫ్రేమ్వర్క్ యూజ్డ్ టు మెజర్ ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ అనమాట. జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, ఎన్డిపి, నేషనల్ ఇన్కమ్, జీవీఏ ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసేది అనమాట. ఇది మెజర్ అనమాట. ఇది ఫ్రేమ్వర్క్ పెడుతుంది. వై ఇట్ ఈస్ నీడెడ్, ఈజ్ ఎ ఫ్రేమ్వర్క్ యూజ్డ్ టు మెజర్ ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ అనమాట. అండర్స్టాండ్ ద ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ టు కంపేర్ నేషనల్ ఎకనామీస్, అన్ని ఎకనామీస్ కంపేర్ చేయడం కదా, ఓవర్ టైమ్ అండ్ బిట్వీన్ ద కంట్రీస్ అనమాట. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, వాల్యూ యాడెడ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ విత్ ఇన్ ద కంట్రీ. జిఎన్పి అనమాట, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. జీడిపి ప్లస్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనమాట, ఇన్కమ్ సెంట్ అబ్రాడ్. ఎన్ఎన్పి ఇది అనమాట, జీడిపి, జిఎన్పి అనమాట, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, సిటిజన్స్ ఉంటుంది. దీని ఫారెన్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ మైనస్ ఇదనమాట. ఇక్కడ ఉన్న ఇన్కమ్ ఫ్రమ్ టు అబ్రాడ్ అనమాట, అది మైనస్ చేస్తాం. జీడిపి ప్లస్ ఇది చేస్తాం అనమాట. ఇక్కడ జీడిపి అంటే ఏంటి, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మైనస్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ అనమాట. జీడిపి అంటే ఏంటి, వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ అనమాట. ఇదేంటి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఇది అనమాట. తర్వాత ఎన్ఎన్పి అనమాట, నెట్ నేషనల్ ప్రోడక్ట్. నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే డెప్రిసియేషన్ చేస్తావు. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనమాట, అందులో డెప్రిసియేషన్ చేస్తావు. జీడిపిలో నేషనల్ ఇన్కమ్ అనమాట. ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనమాట. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, నేషనల్ ఇన్కమ్ అంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్ అనమాట, నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఫ్యాక్టర్ కాస్ట్. జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్, జీడిపి మైనస్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ అనమాట. గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇది 3 మెథడ్స్ ఆఫ్ ఇదన్నమాట. ప్రొడక్షన్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ అనమాట. ప్రొడక్షన్ మెథడ్లో వాల్యూ యాడెడ్ ఎట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట. జీవీఏ ఫ్రమ్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ అనమాట. ఇన్కమ్ మెథడ్ వచ్చి వేజెస్, రెంట్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అవన్నీ అనమాట. అంతే ఇంకోటి వేజెస్, రెంట్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అనమాట. వేజెస్, రెంట్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్. అదే ఎక్స్పెండిచర్ మెథడ్ అయితే సిఐజిఏ ఎక్స్ మైనస్ ఎం అనమాట. ఇది
కన్జంప్షన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, కన్జంప్షన్ ఇన్వెస్ట్మెంట్ సిఐజీ ప్లస్ ఎక్స్-M అనమాట. ఎక్స్పోర్ట్స్ ఇండియా అండ్ ఎస్ఎన్ఏ అనమాట, సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్. ఇండియా ఫాలోస్ ఎస్ఎన్ఏ 2008 నుంచి స్టార్ట్ చేసింది, అడాప్టెడ్ అఫీషియల్ బై సిఎస్ఓ ఇన్ 2015. డేటా పబ్లిష్డ్ ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనమాట. ఇంపార్టెంట్ న్యూస్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ ఎకనామిక్ గ్రోత్ తోటి కంపేర్ చేస్తే హెల్ప్స్ అండ్ టాక్సేషన్ గైడ్స్, టాక్సేషన్ ఎక్స్పెండిచర్ పాలసీస్ ఇవన్నీ చెప్తుంది అనమాట. డొమెస్టిక్ టెరిటరీ అంటే ఏంటి, ఇదనమాట. జీడిపిలో ల్యాండ్ అండ్ సీ బౌండరీస్ ఒకటి, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ షిప్స్ ఆపరేటెడ్ బై రెసిడెంట్స్ టు సపోజ్ ఇదనమాట. తర్వాత ఆయిల్ ప్లాట్ఫామ్స్ అండ్ గ్యాస్ రింగ్స్ ఆపరేటెడ్ బై రెసిడెంట్స్ ఆఫ్ ఏ కంట్రీ. ఓఎన్జీసీ ఇన్ వెనిజులా ఆల్సో క్యాలిక్యులేటెడ్ ఇన్ ఇండియా అనమాట. ఇది తర్వాత ఎంబసీస్ అండ్ కాన్సులేట్స్ ఆఫ్ ఏ కంట్రీ అనమాట. ఎంబసీస్ అండ్ కాన్సులేట్స్. పెప్సికో డస్ నాట్ ఫాల్ ఇన్ ఎనీ ఆఫ్ ద అబోవ్. సో పెప్సికో అనేది డొమెస్టిక్ టెరిటరీ. ఇప్పుడు ఇక్కడ ఉందనుకో అలాంటి అంటే ఒకటి ల్యాండ్ అండ్ సీ బౌండరీస్, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ షిప్స్, ఆయిల్ ప్లాట్ఫామ్స్, ఎంబసీస్ అండ్ కాన్సులేట్స్ అనమాట. వాట్ ఈస్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై నార్మల్ రెసిడెంట్స్ అనమాట. నార్మల్ రెసిడెంట్స్ ఆఫ్ ఏ కంట్రీ అనమాట. ఇన్ ఏ గివెన్ అకౌంటింగ్ ఇయర్ ఈస్ కాల్డ్ ఇన్ ఏ గివెన్ అకౌంటింగ్ ఇయర్ అనమాట గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. రెసిడెంట్స్ అనేది నాట్ సిటిజన్స్ అనమాట. నార్మల్ రెసిడెంట్స్ ఆర్ ఆల్సో దోస్ పీపుల్ హూ live in a country for more than 1 year and who center of economic interest lies in that country అనమాట. మోర్ దెన్ 1 year అయ్యండి అండ్ హూ సెంటర్ ఆఫ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ అనేది లైస్ ఇన్ దట్ కంట్రీ అనమాట. హూ జిఎన్పి అనేది హూ ప్రొడ్యూస్, ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో అనమాట. నేషనల్ ఇదనమాట. మోర్ దెన్ 1 year ఉండడం. నార్మల్ రెసిడెంట్స్ అంటే నాట్ సిటిజన్స్ అనమాట. ఇదేంటి ఇన్ ఏ గివెన్ అకౌంటింగ్ ఇయర్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనమాట. నార్మల్ రెసిడెంట్ ఆల్ దోస్ పీపుల్ హూ లివ్ ఇన్ ఏ కంట్రీ మోర్ దెన్ 1 year, ఒక 1 year కన్నా ఎక్కువ ఉన్నారు అండ్ హూ సెంటర్ ఆఫ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ లైస్ ఇన్ దట్ కంట్రీ అనమాట. మోర్ దెన్ అంటే వాళ్ళ ఎకనామిక్ ఇంట్రెస్ట్ అక్కడే ఉండవు. జిఎన్పి అంటే హూ ప్రొడ్యూస్ అనమాట. జీడిపి అంటే వేర్ ప్రొడ్యూసింగ్, జాగ్రఫీలో అనమాట, వేర్ ఇట్ ప్రొడ్యూస్. జీడిపి ఆఫ్ ఇండియా అనమాట. ఇంకా ఎర్న్డ్ బై రెసిడెంట్స్ విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ అండ్ ఫారెన్ రెసిడెంట్స్ విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ అనమాట. మైనస్ ఫ్యాక్టర్ ఇన్కమ్ పెయిడ్ అబ్రాడ్ అనమాట. తీసేస్తాం ఇదనమాట. ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే అది జీబీ అవుద్ది, అదే జిఎన్పి అవుద్ది. మొత్తం జీడిపి మైనస్ ఫ్యాక్టర్ ఇన్కమ్ పెయిడ్ అబ్రాడ్, ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనమాట. ఇది దీస్ 3 ఎక్సెప్షనల్ రూల్ ఆఫ్ నార్మల్ రెసిడెంట్స్ అంటే ఆల్ స్టూడెంట్స్ అండ్ టూరిస్ట్ లివింగ్ ఇన్ అబ్రాడ్ ఫర్ మోర్ దెన్ 1 year ఆర్ స్టిల్ ఇన్ స్టూడెంట్స్ అనమాట. స్టూడెంట్స్ అందరూ అక్కడ చదువుకోవడానికి వెళ్ళి 1 year మోర్ దెన్ 1 year ఉన్న స్టిల్ కన్సిడర్డ్ మనోళ్ళే అంటారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ అండ్ ఆర్మీ జనరల్స్ పోస్టెడ్ అబ్రాడ్ అనమాట. తర్వాత బార్డర్ వర్కర్స్ అనమాట. వాటి నుంచి ఇటు క్రాస్ అవ్వి వీళ్ళందరూ అనమాట.